నా పేరు డాక్టర్ తిరుమలరావు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో డాక్టర్గా పనిచేస్తున్నాను. మనకి తెలిసిన విషయం ఏంటంటే, గత 10-15 సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధి, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజు, స్ట్రోక్ లాంటి వ్యాధులు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ వ్యాధులు అనేవి మనం చూస్తూ ఉన్నాం. వయసు పెరిగే కొద్దీ జీర్ణ వ్యవస్థలో ఈ యొక్క అరిగే పద్ధతి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా శరీర కండరాల్లో ఉన్నటువంటి ప్రోటీన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. మన యొక్క బ్రెయిన్లో ఉన్న కణాలు కూడా తగ్గేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ మనం ఆహారం నియమాలు కూడా అంత సరిగా పాటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు తప్పకుండా ఆహార నియమావళి పాటించాలి. షుగర్ వ్యాధి రాకుండా ఉండాలంటే బియ్యం కావచ్చు, అదేవిధంగా తీపి పదార్థాలు, అదేవిధంగా మైదాతో చేసిన ఆహార పదార్థాలు అనేవి తక్కువగా తీసుకోవాలి. బీపీ కేసులు కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే ఉప్పు అనేది తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫ్యాటీ ఫుడ్స్ కావచ్చు, జంక్ ఫుడ్స్ కావచ్చు, అదేవిధంగా బర్గర్ లాంటివి, పిజ్జా లాంటివి తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఇవి ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. మన శరీరంలో హెచ్డిఎల్ లెవెల్, హై డెన్సిటీ కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, ఎల్డిఎల్ లెవెల్స్ కావచ్చు, అవి తక్కువగా ఉండాలి. ఎల్డిఎల్ మరియు ఈ యొక్క ట్రైగ్లిజరైడ్స్ లెవెల్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మన శరీరంలో ఉండే రక్తనాళాల్లో క్రొవ్వు చేరేసేసి బ్లాక్స్ లాంటివి వచ్చేసేసి హృదయం ఎఫెక్ట్ వేసేసి గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఎక్కువగా పీచు పదార్థాలు తీసుకోవాలా, ఆకుకూరలు తీసుకోవాలా, పండ్లు లాంటివి తీసుకోవాలా. సీజనల్గా మనకి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. బత్తాయి కావచ్చు, నేరేడు కావచ్చు, అదేవిధంగా దానిమ్మ కావచ్చు, ఇవి తీసుకుంటూ ఉండాలి. వీటితో పాటు షుగర్ లెవెల్స్ని బట్టేసేసి మనం ఈ పుచ్చకాయ లాంటివి, అదేవిధంగా ఈ యొక్క మనం తరచుగా యాపిల్ కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే కూరగాయల్లో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కాకరకాయ లాంటివి, అదేవిధంగా వెజిటబుల్స్లో తీసుకున్నట్లయితే మేతి అంటే మెంతికూర, మనం ఈ యొక్క తోటకూర లాంటివి కూడా తీసుకోవాలి. ఫ్రెష్ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. మనకు దగ్గరలో చాలా ఈ యొక్క ఆకుకూరలు కూడా పండిస్తుంటారు. ఉదయం పూట మనకి ఒంగోలు పట్టణానికి ఆకుకూరలు తీసుకొస్తూ ఉంటారు. మనం వెజిటబుల్స్ అనేవి, ఆకుకూరలు అనేవి ఫ్రెష్ తీసుకొని వాటిని వాడాలి. ఒక్కోసారి ఏమంటే కొంతమంది రాత్రిపూట కట్ చేసుకొని పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉదయం పూట వండి తిందాం అనుకుంటారు. కానీ అలా ఉంచడం వల్ల ఏంటంటే వృద్ధాప్యంలో మనకి విటమిన్లు కావచ్చు, విటమిన్ సి కావచ్చు, యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, అలాంటి ఆహారం తినడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం శరీరానికి. ఎందుకంటే ఈ యొక్క ఇమ్యూనిటీ అనేది మనం చూస్తూ ఉన్నాం పెరగటానికి, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అవసరం. ఇంతకుముందు చూసేవాళ్ళం ఇళ్లలో ఏంటంటే పెసరపప్పు కావచ్చు, శనగపప్పు కావచ్చు, రాత్రిపూట నీళ్ళల్లో పెట్టి ఉదయం పూట మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకలు తినడం వలన మనకి విటమిన్ సి అనేది వస్తుంది. విటమిన్ సి అనేది శరీరంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎంజైమ్స్ బాగా పనిచేసేసి శరీరానికి చాలా ఉపయోగకరం. 50 సంవత్సరాలు
పైబడిన వాళ్ళు తప్పకుండా ఇది తీసుకోవడం ఎంతైనా అవసరం. జీర్ణ వ్యవస్థ గురించి మనం ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది. వయసు పెరిగే కొద్దీ అరుగుదల తగ్గుతుంది కాబట్టి మనకి ఏ వస్తువులు తింటే మనకి శరీరానికి ఆ జీర్ణ వ్యవస్థకు సరిపడా గుర్తించాలి. ఎందుకంటే అరుగుదల తగ్గుతుంది కాబట్టి అన్ని రకాల పప్పులు అరగపోవచ్చు, కానీ మనం గమనించాలి. మినపప్పు కావచ్చు, కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, ఏ రకమైన పప్పు తింటే మనకి అరుగుదల ఉంటుందో గుర్తించి అలాంటివి మాత్రమే మనం తినాల్సిన అవసరం ఎంతైనా ఉంది.